అది రామాపురం అనే ఒక చిన్న పల్లెటూరు. అక్కడ వరలక్ష్మి తన భర్త శ్రీనివాస్, అత్త ఉమాదేవి, మామ రాజశేఖర్తో కలిసి జీవిస్తూ ఉంటుంది. ఆ ఊర్లో వాళ్ళు చాలా ధనవంతులు. వాళ్ళకి ఆ ఊరిలో అనేక వ్యాపారాలు, చాలా వ్యవసాయ భూములు ఉన్నాయి. వరలక్ష్మి శ్రీనివాస్కి ఒక పాపుంటుంది. వాళ్ళు ఏ చీకు చింత లేకుండా జీవిస్తున్నారు. వరలక్ష్మి పేద కుటుంబం నుండి వచ్చినమ్మాయి. అందుకే తాను చాలా దయాగుణం కలిగి ఉంటుంది. కాని అత్తగారలా కాదు, చాలా పిసినారిది. ఎవరికీ ఏ సహాయమూ చేసేది కాదు. తాను ఎక్కడ ఎవరికి ఏదైనా సాయం చేయాల్సి వస్తుందేమో అని ఇరుగు పొరుగు వాళ్ళని కూడా సరిగా పలకరించేది కాదు. అలాంటి ఇంటికి వరలక్ష్మి శ్రీనివాస్ని ప్రేమ వివాహం చేసుకుని ఆ ఇంటికి కోడలవుతుంది. అలాంటి ఇంటికి ఒకరోజు బిచ్చగాడు వెళ్తాడు. అమ్మా, ఎవరైనా ఉన్నారా తల్లి? ఎవరైనా ఉంటే కూసంత దానంగా ఏదైనా ఎయ్యండి తల్లి. చాలా ఆకలిగా ఉందమ్మా, దానం చేసి పుణ్యం కట్టుకోండి తల్లి అని గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇదంతా కోడలు ఇంట్లో ఉండి వింటుంది. కాని అత్తగారి పిసినారితనం గురించి ఆలోచించి ఏమీ చేయకుండా ఆగిపోతుంది. ఇంతలో ఆ బిచ్చగాడు ఇలా అంటాడు. అమ్మా, అన్నం తిని 3 రోజులవుతుంది. దయచేసి ఏదైనా దానం చెయ్యండి తల్లి, లేకుంటే ఇక్కడే చచ్చిపోయేలా ఉన్నానమ్మా అంటూ నీరసంగా అంటాడు బిచ్చగాడు. అది విన్న వరలక్ష్మి అత్తకి తెలియకుండా అన్నం తీసుకొచ్చి ఆ బిచ్చగాడికి వేస్తుంది. అది తీసుకున్న ఆ బిచ్చగాడు వరలక్ష్మితో ఇలా అంటాడు. అమ్మా, మీ రుణం ఈ జన్మకి తీర్చుకోలేనమ్మా. అయ్యో, అవన్నీ తర్వాత పెద్దయినా, ముందు నువ్విక్కడి నుండి వెళ్ళు. మా అత్తగారు చూస్తే చాలా గొడవవుతుంది అని వరలక్ష్మి భయంగా అంటుంది. ఇంతలో ఇదంతా తన అత్తగారు తలుపు చాటు నుండి చూస్తుంది. చూస్తూ తన మనసులో ఇలా అనుకుంటుంది. దీన్ని అనవసరంగా ఇంట్లోకి రానిచ్చాను. ఏదో ఒక్కగానొక కొడుకు కదా, దీన్ని చేరదీస్తే ఇదేమో ఇలా చేస్తుంది. దీన్ని ఇలాగే వదిలేస్తే నా ఆస్తంతా దాన ధర్మాలు చేస్తూ మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొస్తుంది. దీన్ని ఎలాగైనా ఆపాలి అంటూ లోపలికి వెళ్తుంది. మరుసటి రోజు ఉదయం తండ్రి కొడుకులు వ్యాపార పనుల మీద బయటకు వెళ్తారు. ఇదే మంచి సమయం అనుకుని కోడల్ని పిలిచి ఇలా అంటుంది. చూడమ్మా, నువ్వు దాన ధర్మాలు చేయడానికి నీ పుట్టింటి నుండి తీసుకొచ్చిన కట్నం ఏమీ లేదెక్కడ. కుదురుగా ఉండాలనుకుంటే ఉండు, లేకపోతే నీ పుట్టింటికి వెళ్ళిపో. అయినా మేం కష్టపడి సంపాదించుకున్నది నువ్వు ఊరంతా పంచడానికి కాదు అని కోపంగా అంటుంది. అందుకు బదులుగా కోడలిలా అంటుంది. చూడండి అత్తయ్య, ఆకలితో ఉన్న వాళ్లకు అన్నం పెట్టడంలో తప్పులేదు. మనం చేసిన సహాయమే తిరిగి మనకి ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడు సహాయం చేస్తాడు. ఇప్పటికే మీరు ఊరిలో ఎవరితోనూ సంబంధం లేకుండా బ్రతికేస్తున్నారు. ఇలా ఉంటే రేపు మనకేదైనా ఆపదొచ్చినప్పుడు సహాయం చేయడానికి కూడా ఎవ్వరూ ముందుకు రారు. అయినా డబ్బులు ఎప్పుడూ శాశ్వతం కాదత్తయ్య. ఇవ్వాలుంటాయి, రేపు పోతాయి. మనం చేసిన పనులే ఎప్పటికీ గుర్తుగా ఉంటాయి. మీరికనైనా మారండి అత్తయ్య అని కోడలంటుంది. ఇదంతా కోడలు చెప్పేసరికి అత్తగారికి కోపం ఇంకాస్త ఎక్కువవుతుంది. చూడు, అవన్నీ నాకు తెలీదు. నేనెట్లాగే ఉంటాను. అయినా సంపాదించిన ఆస్తిని దానాలు చేయడం కోసం కాదు. నీకంతలా ఉంటే నువ్వు సంపాదించుకుని సహాయం చేసుకో, అంతేగాని నా ఆస్తిని మాత్రం ఇలా అందరికి పంచుకుంటూ పోతే ఊరుకునేది లేదు. నిన్ను కూడా ఇంట్లో నుండి పంపించేస్తాను, జాగ్రత్త అని తిట్టుకుంటూ అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. కోడలు బాధపడుతూ అక్కడ్నుంచి వెళ్తుంది. సాయంత్రం కాగానే బయటకు వెళ్లిన తండ్రి కొడుకులు తిరిగి ఇంటికొస్తారు. రాత్రి అందరూ కలిసి భోజనం చేస్తారు. ఇక భోజనాలైన తర్వాత వరలక్ష్మి తన గదిలో తన భర్తతో ఇలా అంటుంది. ఏవండి, నేను నా స్వశక్తితో ఏదో ఒక వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నానండి. దానికి మీ అనుమతి కావాలి. అందుకు తన భర్త ఆశ్చర్యంగా చూస్తూ ఇలా అంటాడు. అదేంటి, నువ్విప్పుడు కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాల్సిన అవసరమేమొచ్చింది? మేమంతా సంపాదించి పెట్టాంగా. వాటిలో కొంత డబ్బు తీసుకుని నువ్వనుకున్న వ్యాపారాన్ని మొదలు పెట్టుకో, నాకే ఇబ్బంది లేదు. అలా కాదండి, మీరు సంపాదించిన డబ్బుతో కాకుండా నా సొంత ఆలోచనలతో మొదలు పెడదాం అనుకుంటున్నాను. దానికి నాకు మీ అనుమతి కావాలండి. సర్లే, జాగ్రత్త. మరి మేమెలాగూ చెప్పినా వినని మొండిదానివి గదా. థ్యాంక్స్ అండి, మీరు ఒప్పుకుంటారని అస్సలు అనుకోలేదు. సర్లే, ఇప్పటికే బాగా ఆలస్యమైంది, పద పడుకుందాం అని వెళ్లి పడుకుంటారు. ఇక మరుసటి రోజు ఉదయం వరలక్ష్మి తన వ్యాపారం కోసం కావాల్సిన డబ్బు కోసం బ్యాంక్ మేనేజర్ని కలిసి తనకి కావాల్సిన డబ్బుని అప్పుగా తీసుకుంటుంది. ఆ డబ్బుని తీసుకుని ఇంటికి చేరి హాల్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. వ్యాపారం మొదలు పెడదామని డబ్బులైతే తెచ్చాను, కానీ వీటితో ఏం మొదలు పెడదాం అంటూ వరలక్ష్మి సుదీర్ఘ ఆలోచనలో పడిపోతుంది. ఇంతలో పక్కింటి పంకజం అక్కడికొచ్చి ఇలా అంటుంది. ఏవమ్మా వరలక్ష్మి, మీ అత్తగారు ఇంట్లో లేరా ఏంటి? ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. లేరు పిన్నిగారు, గుడికి వెళ్లారు.
ఇంకాసేపట్లో వచ్చేస్తారు. చెప్పండి పిన్నిగారు, ఏదైనా పనుందా? ఏమీ లేదమ్మా, కొంచెం టీ పౌడర్ ఉంటే ఇస్తామేమోనని వచ్చాను. పల్లెటూరు కదా, ఇక్కడ సరైన టీ పౌడర్ దొరకడం లేదు. మా ఆయన పట్నం వెళ్ళినప్పుడు తెప్పించాలి అని పంకజం అంటుంది. ఇంతలోనే వరలక్ష్మికి మంచి ఉపాయం తడుతుంది. తన మనసులో ఇలా అనుకుంటుంది. ఇక్కడ ఏదైతే దొరికినవి అలాగే ప్రజలకి నిత్యావసరం ఉండే ఉంటాయో అవి ఇంపోర్ట్ చేసుకుని అమ్మితే మంచి లాభాలే మిగులుతాయి అని తన మనసులో వరలక్ష్మి అనుకుంటుంది. అలా ఆలోచిస్తున్న వరలక్ష్మిని చూసి పంకజం ఇలా అంటుంది. ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నావు, త్వరగా నన్ను ఇక్కడి నుండి పంపించేయి. మళ్ళీ మీ అత్తగారు వస్తే అదొక గొడవ, నోరు మీదేసుకుని పడిపోతుంది. సరే పిన్నిగారు అంటూ లోపలికి వెళ్లి తనకి కావాల్సిన టీ పౌడర్ ని తెచ్చి ఇస్తుంది. ఇక టీ పౌడర్ తీసుకుని పంకజం అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. వరలక్ష్మి తన పనుల్లో తాను మునిగిపోతుంది. కొన్ని రోజుల తర్వాత వరలక్ష్మి తాను అనుకున్నట్లుగానే వ్యాపారం మొదలు పెడుతుంది. సిటీ నుండి కాఫీ మరియు టీ పౌడర్ తీసుకొచ్చి అమ్ముతుంది. వరలక్ష్మి మొదలుపెట్టిన వ్యాపారం మొదట్లో మామూలుగా నడిచినా తరువాత వేగం పుంజుకుంటుంది. వచ్చిన లాభాలతో వరలక్ష్మి పేదవారికి భోజనం, బట్టలు తన అత్తగారి ముందే పంచిపెడుతూ ఉంటుంది. అత్తగారిదంతా చూస్తూ ఏమీ అనలేని అయోమయంలో ఉంటుంది. ఒకసారి ఉన్నపలంగా తండ్రి కొడుకుల వ్యాపారంలో బాగా నష్టం వచ్చి పడింది. దాంతో ఏం చెయ్యాలో అర్థం కాని అత్తగారు తలబట్టుకుని కూర్చుంటుంది. ఏం చెయ్యాలో అర్థం కాని శ్రీనివాస్ వెళ్లి తన భార్యకి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు వరలక్ష్మి ఇలా అంటుంది. అయ్యో మీరేం బాధపడకండి, వ్యాపారం అన్నప్పుడు లాభ నష్టాలు సహజమే. అయినా నాకు మంచి లాభాలొచ్చి కొంత డబ్బు పక్కన పెట్టాను. ఆ డబ్బుతో మళ్ళీ ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టండి. వరలక్ష్మి అన్న మాటలు విని అత్తగారు ఏడుస్తూ ఇలా అంటుంది. నన్ను క్షమించమ్మా, నా సూటిపోటి మాటలతో నిన్ను చాలా బాధ పెట్టాను. ఎవరికి ఒక్క రూపాయి సహాయం చేయకుండా ఊరంతా విరోధాన్ని పెంచుకున్నాను. డబ్బు డబ్బు అంటూ డబ్బునే చూసుకుని మురిసిపోయాను. చివరికి ఆ డబ్బే లేకుండా పోయింది. డబ్బు శాశ్వతం కాదని నువ్వు చెప్పిందే నిజమమ్మా. అయ్యో అత్తయ్య, మీరు పెద్దవారు, నన్ను క్షమించమని అడగడం ఏంటి? మీరు చెప్పింది కూడా నిజమే. డబ్బుని పొదుపుగా వాడుకోవాలి. దాంతో పాటుగా ఆకలి అన్న వాడికి కొంచెం అన్నం పెడితే మనం ఏ రోడ్డు మీద పడం కదా అత్తయ్య. మనం చేసే మంచే చివరిదాకా మనతోనే ఉంటుంది. మొత్తానికి అత్తా కోడలిద్దరూ కలిసిపోయారుగా, మాకదే సంతోషం. ఇక నుండి తలా ఒక పని చేసుకుంటూ ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటూ ఆనందంగా బ్రతికేద్దాం అని మామగారంటారు. ఇక అప్పటి నుండి ఉమాదేవి ఇరుగు పొరుగు వాళ్లతో కలిసిపోయి ఆపదలో ఉన్న పేదవాళ్లకి తోచినంత సహాయం చేస్తూ ఆనందంగా జీవిస్తూ ఉంటుంది.